స్వరంతో పాడతామా? మన స్వరముతో పాడాం కదా, బిగ్గరగా పాడాం కదా. ఇప్పుడు మన హృదయం అంతటితో పాడతాం, నిజమైన విశ్వాసంతో పాడతాం. మీరు ఏ పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చారో, యవనస్తులైన మీరు రేపటి దినాన్ని గూర్చిన భయముతో, ఒక ఎగ్జామ్ని గూర్చి, ఇంటర్వ్యూని గూర్చి, లేకపోతే ఎదుర్కొంటున్న మనిషిని గూర్చి భయముతో ఉన్నారేమో, ఇంట్లో ఉన్న పరిస్థితులను గూర్చి భయముతో ఇక్కడికి వచ్చారేమో. ఈరోజు విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా నువ్వు నా తోడున్నంత కాలము నాకు భయము లేదు, నువ్వు నా తోడున్నంత కాలము నాకు దిగులు లేదు, నువ్వు సమస్తాన్ని చూచుకొను దేవుడవు, నీకు స్తోత్రం అని మనందరూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నష్టంలో మనకు తోడై ఉండి చేయి విడవక నడిపిస్తున్నందుకు ఆయనకు స్తోత్రం చెప్తామా? నీవు నా తోడు ఉన్నవయ్యా.
సంరక్షకుడై ధైర్యము పంచావు. అందరూ కలిసి పాడమండి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చేతులెత్తి చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం. ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావు, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నీవు నా తోడు. పాడదామా స్వరమెత్తి? హృదయం అంతటితో విశ్వాసంతో ధైర్యము కలిగి ఉండి ప్రభు వైపు చూస్తూ పాడతామండి. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీవే లేక నేనే లేను. అనేక సార్లు ప్రభా నా జీవితంలో ఇలా చేయు, నా జీవితంలో అలా చెయ్యి అని చెప్పి మోకరించి ప్రభువుని ఇలా